అందరికీ వందనాలు. క్రీస్తు సంఘము పెద్దేవం, తూర్పుగోదావరి జిల్లా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచును. ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. పౌలు గారు రాసినటువంటి పత్రికలో విజయోత్సాహము, అది క్రీస్తు ప్రభువును గురించినటువంటి జ్ఞానము ఇచ్చేటువంటి సువాసన అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అంటే వాక్యం అనేటువంటి సువాసన విజయోత్సాహమునిస్తుంది. అంటే వాక్యం అనగా క్రీస్తు ప్రభు. ఈ విజయము ఎంత గొప్పగా ఉంటుంది అనే విషయాన్ని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఓటమి నుంచి వచ్చేటువంటి విజయం చాలా గొప్పగా ఉంటుంది. మామూలుగా వచ్చిన విజయం కంటే కూడా ఓటమికి, అంటే చివరికి వెళ్ళిపోయాము, ఓటమి అంచున ఉన్నాము అనేటువంటి పరిస్థితి నుంచి వచ్చిన విజయము చాలా బాగుంటుంది. అది చెప్పుకోవడానికి కూడా గొప్పగా ఉంటుంది అన్నమాట అండి. అందుకనే ఈ లోకంలో కొన్ని సందర్భాల్లో అపవాది మన మీద విజయం సాధించినట్లు ఉంటాడు. దేవుడు కూడా కొన్నిసార్లు విడిచిపెడతాడు. కానీ ఎప్పుడైతే ఓటమి అంచుకు వెళ్ళామో అప్పుడే విజయాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మన శత్రువు అనుకున్నటువంటి వాని యొక్క ఆలోచనలు, నేను విజయం పొందేశాననేటువంటి శత్రువుని ఆలోచనల నుంచి ఆయన విడుదల కలిగించి విజయాన్ని ఇస్తాడు. మనకి తెలిసినటువంటి విషయమే. మరి 3 యువకుల్ని తీసుకుని వచ్చి మరి నెబుకద్నెజర్ దగ్గర పెట్టినప్పుడు మనకు ఆ విషయం తెలుసు. మరి షద్రకు, మెషకు, అబేద్నెగో అనేటువంటి వారు. మరి 3లో మనం చూస్తే వారి యొక్క జ్ఞానము, వారి యొక్క విశ్వాసము బలంగా ఉంది. ఎంత బలంగా ఉంది అని అంటే, ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు ముందు కూడా వారు మేము నీకు మొక్కం అనేటువంటి మాట చెప్పినప్పుడు ఆ రాజు వీళ్ళ 3ని మరి అగ్నిగుండంలో వేయడానికి సిద్ధపడినప్పుడు అక్కడ మొదటగా చూస్తే మరి అపవాది లేదా వారికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి అయినటువంటి రాజు విజయం పొందినట్లే ఉన్నాడు. అంటే ఎలాగో విజయం పొందాడు అని అంటే, వారిని పట్టాడు, కట్టాడు, తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పాడవేశాడు. ఆ అగ్నిగుండంలో పాడవేసినప్పుడు వారు కాలిపోలేదు, వారి తల వెంట్రుక కూడా కాలలేదు. కానీ కాలకుండా వారు అలాగే సజీవంగా ఆ మంటల్లో తిరుగుతూ ఉన్నారు. అంటే ముందుగా రాజు నాదే విజయం అనుకున్నాడు. కానీ దేవుడు దాన్ని పటాపంచలు చేసి విజయాన్ని షద్రకు, మెషకు, అబేద్నెగోలు అనేటువంటి వారికి ఇచ్చాడు. కొన్నిసార్లు మనకి వచ్చేటువంటి ఓటమి అనుకునేటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు, ఎదురైనప్పుడు, అది ఎప్పుడు ఓటమిగా మనం ఒప్పుకోకూడదు. నా దేవుడు నాకు విజయం ఇస్తాడు, నేను విజయోత్సాహము పొందగలను అనేటువంటి విశ్వాసము ఖచ్చితంగా మనకు ఉండాలి. అది షద్రకు, మెషకు, అబేద్నెగోల దగ్గర ఉన్నది. అవతల వ్యక్తి బలమైన వాడు, నా మీద విజయం సాధిస్తాడు అని
అవిశ్వాసం వచ్చినట్లయితే వారు ఖచ్చితంగా ఆ మంటల్లో కాలిపోయేవారే. కానీ వాళ్ళకి ఎంత ధైర్యం ఉంది అని అంటే, దేవుడు మమ్మలను రక్షిస్తాడు, దేవుడు మాకు విజయం ఇస్తాడు అని ఆ నమ్మకం వారిని నిజంగా విజయం పొందేలాగా చేసింది. మరి షద్రకు మేషకు అబేద్నెగోలకు వారికి ఇచ్చినటువంటి విజయం మనకు కూడా ఇవ్వడా? దేవుడు ఇస్తాడు. మనల్ని సాతానుడు జయించానని అనుకునేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం బలంగా నిలబడితే మన దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. ఆ విజయోత్సాహాన్ని మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆ సంతోషంతో దేవునికి మనము స్తోత్రం చేయాలి, కృతజ్ఞత చెల్లించాలి. అందరికీ వందనాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.